హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుని ఇప్పుడు కదా మా చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోమన్నా. మరి చూసి వెళ్ళిపోతే ఎలా? చూస్తున్నా వెళ్ళిపోతున్నాం రోజు ఇదే పనినా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు, వీడియోని లైక్ చేయొచ్చు. ఈ 3 స్టెప్స్ని మర్చిపోతే ఎలా మామ? ఫాలో అవ్వండి. అండ్ నిన్నటితో మన ఛానల్ 8,000 మంది సబ్స్క్రైబ్స్ రీచ్ అయిపోయారు. అండ్ గుడ్ న్యూస్. అండ్ అందరికీ థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయండి. తొందరలో మన ఛానల్ 10,000 మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోవాలి. అది మీ చేతిలో ఉంది. అండ్ ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ వచ్చేద్దాం సుత్తు లేకుండా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కత్రినా కైఫ్ అండ్ విజయ్ సేతుపతి. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ మేరీ క్రిస్మస్. ఈ సినిమా ఇయర్ 2024 జనవరి 12న రిలీజ్ అయింది మల్టిపుల్ ఆడియోలో. అండ్ థియేటర్ లో వచ్చిన సినిమా యావరేజ్. సో ఫైనల్లీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్టర్డే మార్చ్ 7న మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్ లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుందో. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. అండ్ ఈ సినిమా చూడొచ్చు వన్ టైం వాచబుల్. అండ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి నో అడల్ట్ సీన్స్, పక్కా ఫ్యామిలీ వాచ్ మూవీ. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఇక సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హార్ట్ బీట్. యాక్చువల్లీ ఇది తమిళ్ వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ ని ఎస్టర్డే మార్చ్ 7న మిడ్ నైట్ 12 గంటలకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటల్ 5 లాంగ్వేజెస్ లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. కామెడీ వెబ్ సిరీస్ అండ్ కొంచెం లవ్ కూడా ఉంది. సో ఒకసారి యూట్యూబ్ లో ట్రై చేయండి, చెక్ ఇట్. చూసిన తర్వాత మీకు ఇంప్రెస్ అయితే చూడండి వెబ్ సిరీస్. ఓకే. అండ్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, డెవిల్. అండ్ యాక్ట్రెస్ పూర్ణ మెయిన్ లీడ్ లో చేసిన లేటెస్ట్ తమిళ్ ఫిలిం. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 2న ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి థియేటర్ లో జస్ట్ యావరేజ్ స్టాక్ అనమాట. అండ్ మొత్తానికి ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా సింప్లీ సౌత్ అండ్ 10 కోట. సో ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ సినిమాని ఓన్లీ తమిళ ఆడియోలో మాత్రమే ప్రెసెంట్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఎక్స్క్లూజివ్. మీకు తమిళ్ లాంగ్వేజ్ వస్తే కనుక మీకైతే ఈ సినిమా వద్దు మా రికమెండ్ చేయను, ఎందుకంటే యావరేజ్ మూవీ అయితే మన ఛానల్ రికమెండ్ చేయను. అది కాకుండా ఈ సినిమా ఫ్యామిలీతో కూడా చూడలేము, ఎందుకంటే కొంచెం రొమాన్స్ ఉందన్నమాట సినిమాలో. సో మొత్తానికి హార్ట్ బీట్ అండ్ మేరీ క్రిస్మస్ ఈ 2 సినిమాలు చూసండి. మేరీ క్రిస్మస్ మూవీ అండ్ హార్ట్ బీట్ వెబ్ సిరీస్. సో ఈ రెండైతే మీకు రికమెండ్ చేసిన వెంటనే వాచ్ చేశాను.